కొత్త టీవీ 4 రోజులకే ఖరాబ్ అయితే దాని జిమ్మేదారి ఎవల్దబ్బా? పైకం పెట్టి కొన్నోళ్ళదా, లేకుంటే అమ్మినోళ్ళదా, లేకుంటే తయారు చేసినోళ్ళదా? చల్ మీరేం చూసుకుంటారో మీ ఇష్టం. నాకైతే ఇది మార్చి కొత్తది ఇయాలని జిజ్జి చేస్తాం. అంతేగాని మేము తయారు చేసినాం అయిపోయింది అని కంపెనోళ్ళు మేము మీకు అమ్మినాం మా పని గంతే అటెన్క మీ కర్మ అని దుక్నపోళ్ళు అంటే ఎట్లుంటది? గీ ముచ్చట కూడా గట్లనే ఉన్నది. మళ్ళా సుంకిశాల పంప్ హౌస్ కూడా ఎట్లా కూలింది, ఎందుకు కూలింది, అసలు ఏమైందో అరుచుకోవటానికి మంత్రులు వచ్చిండ్రు. అంతా ఓ మల్క తిరిగి ఇంజనీర్ల తోటి మాట్లాడిండ్రు. హైదరాబాద్ కు నీళ్లు తెస్తామని బీఆర్ఎస్ గవర్నమెంట్ లో 1400 కోట్లతోటి ప్రాజెక్టు చాలు చేసి నిమ్మలంగా కడుతుండే వరకు 2215 కోట్లకు పెరిగింది ఖర్చు. నాగార్జున సాగర్ నీళ్లు సుంకిశాల పంప్ హౌస్ కు రాకుండా గోడలు కడుతుంటే కింద గింత పని అయ్యింది. ఏమైందో తెలుసుకోవాల్సిన జిమ్మదారి గవర్నమెంట్ దే కాబట్టి ఇద్దరు మంత్రులు, మండలి చైర్మన్ సారు, కలెక్టర్ గారు వచ్చిరన్నట్టు. ఈ జరిగిన డ్యామేజ్ 10-15 crores ఎంతైనా సరే కాంట్రాక్టర్ కంపెనీ వాళ్లే భరిస్తారు. గోడగూలుడి మీద రాజకీయ రచ్చ సురువైంది ఆల్రెడీ. ఇంత పెద్ద సంఘటన జరిగి కోట్ల రూపాయల ప్రజాధనం నష్టమైతే వాళ్ళ టైంలోనే డిజైన్, కాంట్రాక్ట్ ఫైనలైజ్ చేయడము, నిర్మాణము, ఈ రిటైనింగ్ వాళ్ళు మొత్తం కూడా అప్పుడే జరిగింది కాబట్టి ఏం జరిగినా దానికి బాధ్యత వాళ్లే వహించాలి. ఏ ఏజెన్సీ అయితే పనులు చేస్తుందో వెంటనే ఆ ఏజెన్సీని బ్లాక్ లిస్ట్ లో పెట్టండి. వాళ్ళు మళ్ళీ ఒక వర్క్ కూడా ఈ రాష్ట్రంలో చేయడానికి వీలు లేకుండా ప్రభుత్వం ఆలోచించేస్తారు. ఇంతకు సుంకిశాల పంప్ హౌస్ కాంట్రాక్టర్ ఎవరనుకుంటున్నారు? 1,00,000 కోట్లతోటి దునియానే పరిశాన్ అయ్యే లెవెల్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన మెగా కంపెనీ కట్టిన 3 ఏళ్లకే గంతాగమైతే అప్పుడే ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్ లో ఎందుకు పెట్టలేదో, ఎవరిని ఎందుకు సస్పెండ్ చేయలేదో మరి చేయమని వద్దన్నాము. మేము చేస్తూనే ఉన్నారు. మేడిగడ్డ మీద ఆల్రెడీ ఒక కమిషన్ వేసిండ్రు, వాళ్ళు విచారణ చేస్తూనే ఉన్నారు. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ నడుస్తూనే ఉంది. గోడగూలిన సుంకిశాల పంప్ హౌస్ గురించి ఇంకేమన్నారో కూడా వినుండ్రి. పారదర్శకంగా నిజాలు బయటికి రావాలి అంటే ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి, బాధ్యులను సస్పెండ్ చేయండి. వాటర్ వర్క్స్ లెవెల్లో వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి కూడా ఒక ఉన్నత స్థాయి కమిటీ వేసి ఎంక్వైరీ చేస్తారు. మీరేల్వడ్లు ఉండగా కూడా గిట్లనే కాళేశ్వరం మీద కూడా ఎంక్వైరీ చేపిస్తే బాగుండే సారు. పట్టించుకోకుండా ముఖ్యమంత్రి విమానం ఎక్కి వెళ్ళిపోయినట్టే అంతకంటే బాధ్యత రాహిత్యం ఉంటుందని నేను అడుగుతా ఉన్నాను. ముఖ్యమంత్రి ఎవరైతే ఇవాళ పురపాలక శాఖ నిర్వహిస్తున్నాడో మరి ఆయన చాతగాంతనం, ఆయన అసమర్థత, ఆయన ఫెయిల్యూర్. కానీ అప్పట్లో కన్నెపల్లి పంప్ హౌస్ మునిగి మోటార్లు తుక్కు అయినా మేడిగడ్డ పిల్లలు దశకినా అన్నారం కాడ బొంగల్ పడ్డా సుందిలా డేంజర్ ఉన్నా నేనే కట్టించినా గొప్పగా చెప్పుకునే అప్పటి సీఎం కేసీఆర్ సార్ అయితే అటు ముఖాన పోలేదు, ఏ మంత్రి గారు రాలేదు. ఆఖరికి ప్రతిపక్షాలు కూడా పోకుండా ఫుల్ సెక్యూరిటీ పెట్టిండ్రు. సర్కార్ మారినాకనే అందరికి కాళేశ్వర సర్వదర్శన భాగ్యం కలిగింది. హల్కగా చెప్పాలంటే కాళేశ్వరం ప్రాజెక్టు గట్టితనం గురించి బాపును రామన్న ప్రశ్నిస్తున్నట్టే ఉన్నది ఇప్పుడు. అంటే పవల్ ఉన్నప్పటి పంతనానికి ఇప్పటి మాటలకు మేడిగడ్డ పిల్లలకు సుంకిశాల గోడలకు ఉన్నంత ఫరక్ ఉన్నది పో.